ఆరాధనలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. ఈ పరిశుద్ధ వారంలో, ఈ పరిశుద్ధ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం పరిశుద్ధులైన మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు వాళ్ళ వాక్య భాగాన్ని మరొక పర్యాయం చదువుకుందాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకూడదు అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. శిష్యులను చూచి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకొనెను. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఎడల ఆ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఆ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అది దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుతారని వారితో చెప్పారు. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలన మీ మధ్యలోనికి ఇలాగూ ఫేస్బుక్ లైవ్ ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా వాక్య సందేశాన్ని తీసుకుని రావడానికి ప్రభువు చూపిన కృపను బట్టి మీ అందరికీ కూడా ప్రభు పేరట ఈ యొక్క వాక్య సందేశంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు అని విశ్వసిస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్య భాగాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే చాలా రకాల కాంట్రవర్సీస్ ఈ వాక్యం పైన ఉన్నది. చాలా రకాలైనటువంటి ఈ యొక్క వాక్యం మీద అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఏ ప్రశ్నలు అనంటే, యేసుక్రీస్తుల వారికి అంజూరపు చెట్టును శపించినటువంటి సందర్భం, అంజూరపు చెట్టును శపించినటువంటి సందర్భం. ప్రభు యేసుక్రీస్తుల వారు అనేక విధములుగా ప్రేమను చూపిస్తూ తన ప్రాణాన్ని అర్పించినటువంటి ప్రేమామూర్తి అయినటువంటి దేవుడు అందరికీ ఆరోగ్యాన్ని, స్వస్థతను, అందరికీ ఆశీర్వాదాలను ఇచ్చినటువంటి ప్రభువు ఎందుకు ఈ చెట్టును శపించి ఉన్నాడు అనేటువంటి ప్రశ్నలు చాలా ఉండి ఉన్నాయి. ఎందుకంటే ప్రభువు ఎక్కడ కూడా ఎవరిని కూడా శిక్షకు కానీ కఠినత్వానికి కానీ నెట్టినట్లు లేదు. కానీ ఎందుకు ప్రభు అయిన క్రీస్తుల వారు మరి ఈ చెట్టును శపించి ఉన్నాడు అని చాలా రకాలైనటువంటి విభేదాలు, ప్రశ్నలు ఈ యొక్క వాక్యం పైన ఉన్నది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్యాన్ని కనుక చూసినట్లయితే విశ్వాస జీవితాన్ని గురించినటువంటి సందర్భాలను మనం గమనించాలి. ఇందులో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ పరిశుద్ధ వారంలో అనగా నిన్నటి దినాన మనం జయోత్సవ కార్యక్రమాన్ని జరిగించుకున్నాం. అంటే ఊరేగింపు మట్టల ఆదివారంగా మట్టలు పట్టుకొని మనము ఆయా వీధుల్లో మన యొక్క స్ట్రీట్లో తిరిగి మనమందరం కూడా ప్రభునామంని స్తుతించినాం, ప్రభునామంని గణపరిచినాం. ఎందుకంటే ఆయనే సర్వలోకానికి రాజై ఉన్నాడు అని. అంత మాత్రమే కాకుండా ప్రజలందరూ కూడా హోసన్నా హోసన్నా అనేటువంటి కేకులు వేయడం, జయము జయము అనే మాట. అంటే ఆవేదనతో ప్రజలు ఆయనను మొరపెట్టినట్లుగా మనం నిన్నటి దినాన వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ యొక్క దినాన్ని చూసినట్లయితే నిన్నటి దినాన జయోత్సవం చేత యెరూషలేము మందిరానికి ప్రభు అయిన యేసుక్రీస్తు గాడిద వాహనాన్ని ఎక్కిపోయి ఆ యొక్క పండుగలో
దేవాలయంలో ఉన్నటువంటి క్రయ విక్రయాలన్నింటినీ తొలగించి పరిశుద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. టెంపుల్ క్లీనింగ్. అలాగే మరుసటి దినాన అక్కడి నుంచి మరలా బెతేనియాకు యేసుక్రీస్తుల వారు వచ్చి మరలా ఇంకొక దినాన కూడా ఆ యొక్క 7 దినముల పస్కా పండుగలో యేసుక్రీస్తుల వారు ఆరాధనలోనికి వెళ్తూ ఉన్నారు. ఈ వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అంజూరపు చెట్టును శపించి ఉన్నారు. ఈ వెళ్తున్న సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఇక్కడ గమనించాలా, అంజూరపు చెట్లు చాలా విస్తృతత కలిగినటువంటి, చాలా చెట్లు కలిగినటువంటి ప్రాంతం. అంజూరపు చెట్లు చాలా ఉన్నటువంటి ప్రదేశం అది. త్రోవలను అంత మాత్రమే కాకుండా చాలా రకాలైనటువంటి కొన్ని బిబ్లికల్ ట్రీస్, బైబిల్లో ఉన్నటువంటి చెట్లు మనం ఒలివ చెట్లను చూస్తాం, అలాగే అంజూరపు చెట్లను చూస్తాం, ద్రాక్ష తోటలను చూస్తాం. వీటికి ప్రసిద్ధిగాంచినటువంటి ప్రదేశం అది. ప్రసిద్ధిగాంచినటువంటి ప్రదేశంలో అంజూరపు చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ మార్గంలో వస్తున్నప్పుడు ఒక అంజూరపు చెట్టును యేసుక్రీస్తుల వారు ఆకలి కొని చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. చాలా మంది బాటసారులకు ఆకలి తీర్చేవిగా ఈ చెట్లు ఉంటాయంట. అంత మాత్రమే కాకుండా అలసట తీర్చుకునేదిగా కూడా ఈ చెట్లు ఉంటాయంట త్రోవ ప్రక్కలు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ చెట్టును చూసినట్లయితే అప్పుడు త్రోవ ప్రక్కలో ఉన్న యొక్క అంజూరపు చెట్టు చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నిటికి నీవు కాపు కాయకూడదు అని చెప్పాను. యేసుక్రీస్తుల వారు ఆ మార్గంలో వస్తున్నప్పుడు ఆకలి ఉన్నప్పుడు ఎందరికీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను, అంజూరపు చెట్టు 2 సార్లు కాయలు కాస్తాయంట, ఫలాలను ఇస్తుందంట. ఎన్నిసార్లు? 2 సార్లు. ఒకటి ఏప్రిల్ మాసంలో వస్తాయంట. ఎప్పుడు? ఏప్రిల్ మాసంలో. కాబట్టి మన కుటుంబాల్లో కూడా కొంతమంది దగ్గర అంజూరపు చెట్లు ఉన్నాయి. ఏప్రిల్ మాసంలో వస్తున్నాయి. నేను కూడా వాళ్ళని అడిగినప్పుడు అంటారు అవి రాలిపోతున్నాయి అని చెప్తాను. అదే జూన్లో వస్తాయంట. జూన్లో వచ్చినప్పుడు, జూన్ జూలైలో వచ్చినప్పుడు అవి ఫలిస్తాయంట. ఈ ఏప్రిల్ సీజన్లో పచ్చగా ఆకు చిగురించినప్పుడు, ఆకు మొలచినప్పుడు ఆకుతో పాటు పిందెలు కూడా వస్తూ ఉంటాయంట. కానీ అవి నిలువ జాలాయంట. ఈ సీజన్లోనే ప్రభువైన యేసుక్రీస్తుల వారు పిందెలను వెతికినట్లుగా చూస్తూ ఉన్నాం. దానికి పిందెలు కానివంటే ఏం కానివంట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇది ఫలభరితమైనది లేదు అని శపించి ఉన్నాడంట. ఇంకొక సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకా సువార్తలో మనం గత ఉపమానాల్లో చెప్పుకున్నప్పుడు కూడా విని ఉన్నాం. అంజూరపు చెట్టుకు ఆ యజమానుడు అన్నట దీనిని నరికి వేస్తామని అన్నాడట. ఏమన్నాడు? దీనిని నరికి వేస్తామన్నప్పుడు ఆ యొక్క తోటమాలు ఏమన్నాడు? స్వరాజ్ మంచిగా చెప్పిండు. ఇంకొక సంవత్సరము అవకాశం ఇయ్యు అని యజమానుని తోటమాలు అడుగుతా ఉన్నట. ఇంకొక సంవత్సరం అవకాశం ఇయ్యు, ఇప్పుడు దీనికి నీళ్లు పోసి గుంత తీసి మంచి ఎరువులనేసి పెంచుదాము, ఇంకొక సంవత్సరం గడువు ఇయ్యు అన్నాడంట. అయితే యజమానుడు 2 సంవత్సరములు చూసిండు. దాని దగ్గర ఫలాలను ఎప్పటి నుంచి చూస్తుండు? 3 సంవత్సరాలు అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క పరిచర్య కాలం నుంచి చూసినట్లయితే 3 సంవత్సరాల కాలం. ఎంతకాలం? 3 సంవత్సరాలు. ఆయన 30 సంవత్సరాల సమయంలో సేవను ప్రారంభం చేసినాడు. అంటే 3 సంవత్సరాల కాల పరిధిలో యేసుక్రీస్తుల వారు దాని ఫలాన్ని వెతుకుతూ వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు ఉపమానం చెప్పి ఉన్నాడు కదా, ఆ సందర్భంలో కూడా ఉండి ఉండవచ్చు. అంటే ప్రతిసారి వెతుకుతూ వచ్చిన ప్రతి సంవత్సరం కూడా దీని ఖాతాను వెతుకుతూ ఉన్నాడు ఈ పండుగలు ఆచరించినప్పుడల్లా. కానీ అక్కడ ఫలం దొరికినట్లుగా చూస్తూ ఉన్నాం.
3 సంవత్సరాలు పెట్టిన తర్వాత అంటే వ్యక్తి దీని నుంచి ఫలం లేదు కాబట్టి నరికి వేస్తామనే మాటలు చెప్తారు కదా, ఆ సందర్భంలో కూడా ఉండి ఉండవచ్చని ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే ఫలము లేనటువంటి చెట్టును నరికి వేసేటువంటి ఆలోచన తోట యజమానులు కలిగి ఉన్నాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దీని నుంచి ఫలము లేదు కనుక దీన్ని యేసు ప్రభు వారు శపించినాడంటే నాశనము చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. తోటమాలి తన తోటలో ఫలము రాని వృక్షములను ఎలాగ నరికివేసి కాల్చివేస్తాడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ అలాగే చేసి ఉన్నాడు. అంతమాత్రమే కాకుండా ఇంకొక విషయాన్ని మనం కనుక ఆలోచన చేస్తే ఇక్కడ చూసినట్లయితే తన శిష్యులను విశ్వాసంలో బలపరచుటకు కూడా ఈ కార్యాలు చేసి ఉండొచ్చు. చెట్టు అయితే ఫలాన్ని ఇస్తలే. చూడండి, చెట్టు మీద 2 అవగాహనలు మనం చేస్తూ ఉన్నాం, ఆలోచనలు చేస్తున్నాం. ఒకటి, ఫలము లేనటువంటి చెట్టును నరికి వేస్తామని ఉపమానాల్లో ఉన్నట్లుగా దీన్ని కర్స్ చేసి ఉండొచ్చు. రెండవ విధానంలో కనుక మనం చూసినట్లయితే తన శిష్యులు ఆశ్చర్యపడిపోయినట్ట ఆ యొక్క చెట్టును శపించగానంటే ప్రార్థన, ఆ యొక్క మాటలో శక్తి ఉన్నది, ఆ యొక్క మాటలో శక్తి ఉన్నది, ఆ మాటలో జీవం ఉన్నది అనే సత్యాన్ని ప్రజలు విశ్వసించుటకు కనుగొనుటకు ఈ కార్యాన్ని చేసి ఉండవచ్చు. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎడల ఆ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఆ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయుదు గాక అని చెప్పిన ఎడల అలాగ జరుగునని నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇంకా కింద చెప్తాను, మీరు సందేహపడకండి. నేను ఇప్పుడు మాట ఇయ్యగానే ఆ చెట్టు ఎలాగ వెళ్ళిపోయినదో మీ విశ్వాసంలో కూడా అంతటి స్థిరత్వాన్ని కలిగి ఉండండి. ఈ యొక్క కొండను తీసి అక్కడ పడు అనంటే పెద్ద రాయి నీ మాటతో చెప్తే ఆ రాయి అక్కడ దూరంలో పడుతుంది అని దాని విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నాను. ఇంకొక చోట కూడా ఈ మాటల గురించి చెప్పబడతా ఉన్నటువంటి మాట, ఆ ఉపమానం, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసి అక్కడ పడు అంటే అక్కడ పడుతుందంట. ఎంత విశ్వాసం ఉంటే, అంటే విశ్వాసంలో బలపరచడానికి, ప్రజలను విశ్వాసంలో పెంపొందించడానికి, ఆధ్యాత్మికంగా వారిని ఎదిగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ కార్యాన్ని చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఇక్కడ నుంచి కొండ తీసి అక్కడ పడు అనంటే సముద్రంలో పడిపోవాలంట. విశ్వాసంలో బలపడండి, స్థిరపడండి, నిలబడండి, సందేహపడకండి, విశ్వాస జీవితంలో ఎదగండి. అంటే ప్రభు చేసినటువంటి కార్యాన్ని కనులారా చూసి వారి విశ్వాసంలో ఇంకా గొప్పగా బలపడడానికి ఈ కార్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసి ఉండవచ్చు. మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, ఫలము లేని వృక్షం నాశనమగును, ఫలము లేని చెట్టు శపించును, ఫలము లేని చెట్టు నరికివేయబడు, ఫలము లేని చెట్టు కాల్చివేయబడు, ఫలము లేని చెట్టు తోటలో నుండి పెరిగివేయబడు. కనుక ప్రియ దేవుని సంగమా, వాక్యం వింటున్న ప్రతి విశ్వాసాలకు ప్రశ్న, ఫలభరితమైనటువంటి వృక్షముగా మన జీవితం ఉన్నదా అని మనం ఈ ఉదయకాలంలో గమనించాలి. ఫలము లేని చెట్టుగా ఉంటే తోటమాలి ఆ చెట్టును తోటలో ఉంచడు, దాని స్థలం దండగా, ఆ స్థలంలో ఇంకొక చెట్టు పెడితే దానికన్నా ఫలాలు వస్తాయి. కనుక ప్రియమైన వారు, మన విశ్వాస జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని మనం ఎదుగుదలను, అభివృద్ధిలో ఉంచుకోవాలి. మన జీవితంలో ఉపయోగకరముగా లేని దేవుని యొక్క శాపం మన జీవితంలో
తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ అంజూరపు చెట్టు వెంటనే ఎండిపోయేను అనే మాట అది. ఇక్కడ అంజూరపు చెట్టు వెంటనే ఎండిపోయేననేటువంటి మాట ఉన్నది. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయేను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయేను. కనుక ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో క్రీస్తు వెతికినప్పుడు ఫలభరితమైనటువంటి జీవితం ఉన్నదా లేదా అనే సత్యాన్ని మనమందరం గుర్తించుకొని ఈనాటి విశ్వాస జీవితంలో మనం ఎదుగుచు దేవుని యందు భయభక్తితో ప్రార్థనా జీవితంలో ముందుకు కొనసాగాల్సిందిగా తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నారు. దేవుడు ఈ మాటలను మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. తలవంచిన కృపగల దేవ, విత్తబడిన మాటలను మా హృదయాన్ని ఫలింపచేయండి. క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము.